నిన్న మనం శ్రీరాముల వారి ప్రశ్నకు వశిష్ఠుల వారి సమాధానాన్ని చెప్పుకున్నాము. అనేక విషయాల్ని నిన్న మనకు తెలిపారు. ఈ జగత్తంతా కూడా భావనామయమై ఉంది, భావన మీదే ఆధారపడి ఉంది. ఇది ఇలాగే ఎందుకు జరుగుతోంది అని అంటే ఇది మన భావన. మనం కొన్ని జన్మల నుంచి ఒక భావన చేసి ఉన్నాం. ఇది సుఖము, ఇది దుఃఖము అనే భావన చేసి ఉన్నాం. కనుక ఇది జరిగినప్పుడు సుఖం, ఇది జరిగినప్పుడు దుఃఖం అనేది బాగా దృఢంగా మన మనస్సులో ఉండిపోయింది. దాన్ని మనం పట్టించుకోవటం కూడా లేదు, మర్చిపోయాం, ఆ విషయమే మర్చిపోయాం. కానీ ఈ ప్రపంచం ఎలా జరుగుతోంది అంటే భావన వల్ల జరుగుతోంది. ఈ భావనని గనక మనం మార్చుకోగలిగితే యోగులు చేసిన విధంగా, అప్పుడు సుఖ దుఃఖాల్లో సమత్వం అనేది వస్తుంది. దానివల్లే వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఆ యోగులకి పరమానంద సిద్ధి ఎలా అయింది, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉంటున్నారు అంటే ఇదే కారణం. ఈ స్థితిలో వారు ఉన్నారు కాబట్టి వారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండగలుగుతున్నారు. విషం కూడా అమృతం అవుతోంది, అమృతమే విషం అవుతోంది. విషాన్ని అమృతంగా స్వీకరించిన వాడు ప్రహ్లాదుడు. ఆ కథ మనం చెప్పుకున్నాం. విషం ఇచ్చినా కూడా బతికాడు. ఎలా బతికాడు రా అని అనిపిస్తుంది. ఎవరైనా విషం తాగి బతికే వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? లేదు. కానీ సర్వత్రా ఆత్మభావనతో ఉన్నాడు కాబట్టి ప్రహ్లాదుడు, ఆయనకు విషం కూడా అమృతమైంది. అమృతం కూడా విషమైంది రాక్షసులకి. ఆ అమృతాన్ని సద్వినియోగం చేసుకోలేక దాన్నే విషంగా మార్చుకున్నారు వారు. అమృతాన్నే, ఆ అమృతానికి పోట్లాడి యుద్ధం తెచ్చుకోవటం, ఆ యుద్ధంలో మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు రావటం, ఈ కథ అంతా విన్నాం కదా మనం. ఇదే అమృతాన్ని విషం చేసుకోవటము అంటే. నువ్వు నీ జీవితాన్ని అమృతమయం చేసుకుంటావా లేదా విషమయం చేసుకుంటావా అనేది నీ చేతిలో ఉంటుంది. ఇది అద్భుతమైన అపురూపమైన ఒక జన్మ. ఈ జన్మని అమృతమయంగా చేసుకోవాలి. అమృతస్య పుత్రాహ అంటారు. మనమంతా ఎవరం అంటే ఏదో ఇంటి పేరు అది ఇది చెప్తాం, కానీ అదేది కాదు. మనమందరం అమృతస్య పుత్రాహ. అమృతం అంటే పరమాత్మ. ఆ పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళం మనమందరం కూడా. అందువల్ల అది తెలుసుకునే ప్రయత్నమే జన్మ సార్థక్యము అని మనకి నిన్న కొన్ని విషయాలు చెప్పి ఈరోజు ఉపదేశిస్తున్నారు వశిష్ఠుల వారు. వేదనాత్ పీతమానీలం శుక్లం వాప్యనుభూయతే ఆపద్వదుత్సవ ఖేదం కరోతి పరిమోహిత. ఇది అందరికీ అనుభవంలో ఉండే విషయాన్ని చెప్తున్నారు. విషం అమృతం అవటం అంటే అది కొంచెం మనకి అనుభవంలో లేని విషయం అనిపిస్తుంది. ఎలా అయింది అంటే ఒక విషక్రిమి ఉంది. ఆ విషక్రిమికి విషమే ఆహారం, విషమే తిని బతుకుతోంది. కానీ ఆ విషం మనకి మరణానికి హేతువు అవుతోంది, దానికి జీవనానికి హేతువు అవుతోంది. దానికి జీవన హేతు అయింది, మనకు మరణ హేతు అయింది. ఇది ఎలా సాధ్యం అంటే అది అలా భావన చేసింది, మనం అలా భావన చేయలేదు. మనం మంత్రం చేస్తున్నప్పుడు భావన చేసేది అదే కదా. భగవంతుడిని భావన చేస్తాం, భగవద్ దర్శనం అవుతుంది. ఈ భావన చేయని వాడికి భగవంతుడు ఉన్నాడా అని నాస్తికుడు ప్రశ్నిస్తాడు. నువ్వు భావన చేయి, నీకు కనిపిస్తాడు. నీలో ఆ భావన లేదు, నీకు కనిపించటం లేదంతే. అందువల్ల భావనామయంగా ఉంది ఈ ప్రపంచం అని అంటూ ఈరోజు ఒక సాధారణమైన అనుభవం ఉదాహరణగా చెప్తున్నారు. గ్రహించటంలో గల దోషం వల్ల మనం ఏ పదార్థాన్ని ఎలా గ్రహిస్తామో అనేది ఆధారపడి ఉంటుంది. దాని మీద ఒక పచ్చటి ఒక వస్త్రం లేదా ఏదైనా ఒక పచ్చని వస్త్రం, పదార్థం, వస్తువు, అది మనకి నీలంగాను కనిపించవచ్చు కొన్నిసార్లు, ఆ నీలం శుక్లం కొన్నిసార్లు తెల్లగా కనిపించవచ్చు. దోషం వల్ల కంటిలో దోషం ఉన్నా కూడా ఆ వస్తువు యథార్థంగా కనిపించదు, మనకి వేరే వేరే విధంగా కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు. ఒకటి కంటి దోషం, ఒకటి తెలియకపోవటం, ఇంకొకటి అది వీటి వల్ల వచ్చిన అనుభవం. వీటి వల్ల మనకి రకరకాలుగా పదార్థాలు కనిపిస్తున్నాయి. ఇది పదార్థం ఒకే రకంగా ఉంది, కానీ దాన్ని యథాతథంగా తీసుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి అంటే భావన. ఆ భావన వల్ల ఇంగ్లీష్లో కలర్ బ్లైండ్నెస్ అని చెప్తారు, వినే ఉంటారు. అంటే కొన్ని కలర్లు కొంతమంది కనిపించవు, కొన్ని తెలియవు, కొన్ని కనిపించవు, కొన్ని రంగులే కనిపించవు. అది ఒక దోషం. అది దానికి కూడా మందులు ఉన్నాయి, అది కానీ వచ్చేది కాదు అని చెప్తారు. కలర్ బ్లైండ్ అంటే గుడ్డివాళ్ళు కాదు, కానీ కలర్లు మాత్రం వాళ్ళకి తెలియవు. కొన్ని కలర్లే తెలుస్తాయి. తెలుపు సరే అందరికీ తెలిసేదే, నీలము, ఇటువంటివి కొన్ని రంగులు మాత్రమే తెలుస్తాయి. అన్ని రంగులు వాళ్ళకి తెలియవు, చెప్పలేరు. ఇదేమిటి రంగు అంటే వాళ్ళు చెప్పలేరు. ఏదో ఒక రంగు, కానీ అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేరు. ఇది
భావన, ఈ భావన వల్లే రోగాలు వచ్చాయి అని కూడా చెప్తారు. అందువల్ల భావనని కూడా మార్చుకోవాలి. ఆ భావనామయంగా, భావన ప్రధానంగా ఉంది కాబట్టి జగత్తు అలా వేరే వేరే విధంగా కనిపించినట్టుగా. అది మాత్రమే కాదు, ఆపద్వద్ ఉత్సవ, ఉత్సవాల్లో కూడా పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. వాడి పుట్టినరోజే జరుగుతోంది, వాడికే కేక్ కట్ చేయిస్తున్నారు దగ్గర ఉండి, వాడి పుట్టినరోజే అని చేస్తున్నారు, వాడు ఏడుస్తూ ఉంటాడు. ఇదేమిటి విచిత్రం ఇది? ఎవరైనా వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళ ఉత్సవం జరుగుతూ ఉంటే వాళ్ళని కీర్తిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటారా? కానీ ఇటువంటిది కూడా మనం ప్రపంచంలో చూస్తున్నాం. పిల్లలు తమ పుట్టినరోజు నాడే ఏడుస్తూ ఉన్నారు, శుభాల్లో కూడా దుఃఖిస్తూ ఉన్నారు. ఇటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇది అంటే వాడి భావన అది. వాడికి ఇవన్నీ కేకులు, ఉత్సవాలు ఇవేవి కనిపించటంలా. వాడికి ఏదో వేరే మనస్సులో ఉంది, వాడికి ఏదో వేరే కావాలి, అందుకోసం ఏడుస్తున్నాడు వాడు. లేదా వాడికి ఏదో ఇబ్బంది అయింది, అది కూడా చెప్పుకోలేని స్థితి వాడిది. ఏదో కడుపు నొప్పి వచ్చిందో, తలనొప్పి వచ్చిందో ఏమో తెలియదు, అందుకు ఏడుస్తున్నాడు వాడు. ఇది భావన, భావనామయంగా ప్రపంచం ఉంది అనేందుకు ఉదాహరణ. కుడ్యేపి ఖ ఇవాచారో దృష్టో నన్వవిచారణ అసద్యక్షో విమూఢానాం ప్రాణానప్యపకర్షతి. వివేకహీనుడికి ఆ గోడ మీద, ఆ గోడలోనే ఆకాశ బుద్ధి కలిగినట్టుగా, ఆ చూస్తున్నది గోడే కానీ ఇది ఆకాశము అని వివేకహీనుడు కొన్ని సందర్భాల్లో అనుకుంటాడు. ఇదే దుర్యోధనుడికి జరిగింది. ఇక్కడ ఇంద్రప్రస్థంలో వాడు వెళ్ళాడు, ఇది నీరా ఇది నేల తెలుసుకోలేక ఒక చోట పడ్డాడు. ఎక్కడైతే నడవచ్చో అక్కడేమో నీరు అనుకున్నాడు. ఈ అవస్థ చూసి ద్రౌపది నవ్వింది అని కథ చెప్తారు కదా. ఇది వివేకం లేకపోవటం. వివేకవంతులకు ఎవరికీ ఈ స్థితి కలగలేదు, వాడికి మాత్రమే అలా అయింది. ఎందుకు అంటే సరిగ్గా చూసే శక్తి లేకపోవటం వల్ల. అలా వివేకహీనుడు ఒక కుడ్యం అంటే గోడ, ఆ గోడలోనే ఆకాశాన్ని చూసినట్టుగా, మిథ్య అయిన యక్షుడు అక్కడ లేని భూతం, ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అనుకుని నా భయంతోనే కొంతమంది ప్రాణాలు విడుస్తారు. లేనిది. ఈ భయం పోవాలి అంటే మంత్రం చేయాలి. విపరీతమైన భయం ఉంటుంది కొంతమందికి. ఏం లేదురా అని చెప్పినా కూడా నమ్మరు, నమ్మలేరు. అక్కడ ఏదో ఉంది ఏదో ఉంది, ఏదో పీడిస్తోంది. రోగాల విషయంలో కూడా అంతే. నాకేదో అయిపోయింది, ఏదో రోగం వచ్చేసింది. అన్ని టెస్టులు చేయించారు, డాక్టర్ గారు చెప్పారు అన్ని టెస్టులు చూసాము, ఏ రోగమూ లేదు మీకు. నమ్మరే. ఏదో రోగం ఉంది ఏదో రోగం ఉంది, నాకేదో అయిపోతుంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గే రోగం కాదు అది. ఎక్కడ ఉంది అది? మనస్సులో ఉంది. మనస్సులో ఉన్న రోగం ఎట్లా పోతుంది? అలాగే లేని యక్షుడు లేని భూతాన్ని ఊహించి ఏదో ఉంది ఏదో అయిపోతుంది అనే ఒక భ్రమలో, ఆ భ్రమ చివరికి వాడి ప్రాణాలనే అపహరిస్తుంది అని. ఇక్కడ మైసూర్లో ఒక జరిగింది నిజమైన ఘటన అని చెప్తారు. ఇప్పుడు కాదు, కొన్ని 60-70 సంవత్సరాల క్రితం. ఇక్కడ స్కూల్ పిల్లలందరూ కలిసి ఒక పోటీ పెట్టుకున్నారట. ఏమిటది పోటీ అంటే, అమావాస్య రోజు అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి రావాలి. వెళ్ళొచ్చామని ఏమిటి గుర్తు అంటే, ఆ ఫలానా చెట్టుకి ఆ ఫలానా మేకు కొట్టి ఆ మేకుతో ఒక వస్త్రం పెట్టి రావాలి అని. అలాగే వెళ్ళాడు వీడు మహానుభావుడు. పోటీ పడ్డారు కదా వీళ్ళు, ఏదో దానికి ఏదో ప్రైజ్ 1000 రూపాయలు 2000 ఏదో, అందుకోసం వెళ్ళాడు. వెళ్ళి అమావాస్య రోజు అర్ధరాత్రి ఆ చెట్టుకి మేకు కూడా కొట్టాడు. కొట్టి తిరిగి వస్తున్నాడు. వస్తూ వస్తూ వాడికి హార్ట్ అటాక్ వచ్చింది, అక్కడే చచ్చిపోయాడు. ఇది ప్రొద్దున న్యూస్లో వచ్చింది. న్యూస్లో వస్తే ఆ పిల్లలందరూ వచ్చి, మేము చాలా తప్పు చేసేసాము, మేమేదో ఒక పోటీలాగా వేసుకున్నాము, ఈ పోటీ వల్లే మా ఫ్రెండ్ చచ్చిపోయాడు, ఇది మాదే తప్పు, అక్కడేదో ఉంది, ఆ దయ్యము భూతం అందరూ మాట్లాడుకుంటున్నారు, లేదు అని కొంతమంది, ఉంది అని కొంతమంది, మేమంతా పోటీ పడ్డాము, ఈ పోటీ వల్లే విడిపోయాడు అని ఏడుస్తున్నారు. అప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి చెప్పారట తర్వాత, మీ వల్ల కాదు పోయింది, వాడు చేసిన తప్పు వల్లే పోయాడు. ఆ మేకు కొట్టిన వాడు తిరిగి వస్తున్నప్పుడు వాడి చొక్కా పట్టుకుంది ఆ మేకు. పట్టుకుంటే వాడికి తిరిగి చూసేందుకు కూడా భయం. ఎందుకు, ఎవరు నా చొక్కా పట్టుకున్నారు అని. వాడు అనుకున్నాడు నిజంగానే ఏదో దయ్యమే వచ్చి నా చొక్కా పట్టుకుంది అని. అట్లాగే ఆ మేకుకి ఆ చొక్కా అలాగే వేలాడుతోంది, వాడు అలాగే పడి ఉన్నాడు, అక్కడే ప్రాణాలు విడిచాడు. ఎవరు కారణమయ్యారు వీడి ప్రాణాలు పోవటానికి? దయ్యమా యక్షమా? ఏది కారణమైంది? వాడిలో ఉన్న అజ్ఞానం, వాడిలో ఉన్న భయం, అదే కారణమైంది అంతే. అలా లేని యక్షుడు ప్రాణాలు తీస్తున్నాడు. లేని దాన్ని ఊహించుకుని, కాని దాన్ని ఊహించుకుని అయ్యో ఏదో అయిపోతుంది అని నువ్వు ఉన్నదాన్ని చూడలేకపోతున్నావు. ఇది అజ్ఞానం వల్ల కలిగేది మాయ, భయం.
ఆ భయం అనేది జ్ఞానం వల్ల పోతుంది, జ్ఞానం అనేది గురువు వల్ల లభిస్తుంది. అందుకనే మనం భగవంతుడిని ప్రార్థిస్తాము, గురువుని ఆశ్రయిస్తాం. ఆ లేని యక్షుడు ప్రాణాలని అపహరిస్తున్నట్టుగా ఇది దీనివల్ల మిథ్యా పదార్థాలు కూడా భావన వల్లే పనిచేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. అక్కడ ఎవరు పనిచేశారు? ఏ యక్షుడు, ఏ భూతం, ఏ దయ్యం వచ్చింది అక్కడ వాడికి ప్రాణాలు తీసేందుకు? వాడి భావన, మిథ్యా భావన. లేదు అనే వాడికి తెలిస్తే ధైర్యంగా వచ్చేవాడు. ఉన్నది అని మనస్సులో ఉంది కాబట్టి ఎక్కడో వాడికి ధైర్యంగా అన్నాడు, నేను వెళ్తాను, మేక కొట్టి వస్తాను, మీ దగ్గర 1000 రూపాయలు తీసుకుంటాను అని. కానీ వాడికి భయం కలిగింది. ఆ భయం వల్ల ప్రాణాలు విడిచాడు. ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అందువల్ల దీన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు వశిష్ఠులు. వేదనాత్ స్వప్న వనిత జాగ్రతీవ రతిప్రద యద్యథా భాసమాయాతం తత్తథా స్థిరతాం గతం. స్వప్నంలో కనిపించిన ఒక వనిత మనం జాగ్రత్తలో ఉన్నది అని ఎలాగైతే భ్రమిస్తారో అలాగే ఈ ప్రపంచము కూడా స్వప్నంలో జరిగేవని సత్యము అని చాలామంది ఆ సందర్భంలో భ్రమిస్తారు కదా, నిజంగానే జరుగుతోంది ఏమో అని. కొంతమంది నవ్వుతారు, కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటారు. అటువంటి భావనలు ఉన్నాయి. స్వప్నం లేచిన తర్వాత, కల పోయిన తర్వాత ఇది ఏది సత్యం కాదు అని మనకు తెలిసినట్టుగా స్వప్నం లాంటిదే ఈ ప్రపంచం కూడా అని ప్రపంచాన్ని స్వప్నంతో సమానంగా చూసినప్పుడు నీకు పూర్ణమైన జ్ఞానం కలుగుతుంది అని తెలపటం అక్కడ అభిప్రాయం. చిదాత్మలో ఆకాశం అసత్యమే అయినప్పటికీ కూడా అది ఎలాగైతే భాసిస్తుందో అలాగే అది స్థిరమవుతోంది. చిదాత్మ, చిదాకాశం అంటారు. చిత్ అంటే జ్ఞానం, జ్ఞానమే ఆకాశం. కానీ అది ఏ ఏ పదార్థాలతో భాసిస్తుందో అది అలాగే స్థిరమైపోతుంది. మనం ఈ ప్రపంచాన్ని ఇలాగే ఈ భాసంతో చూసాం కాబట్టి ఇది ఇలాగే స్థిరమైపోయింది మన మనస్సులో, దృఢమైపోయి ఇది పోవటం లేదు. దీన్ని పోగొట్టుకోవాలి అంటే మన దృష్టిని ఇటువైపు నుంచి అటువైపు మరల్చాలి. భగవంతుడి వైపు మరల్చినప్పుడు మనకి ఆత్మదర్శనం అవుతుంది. అసదేవ నభశ్చైవ నభ ఏవ చిదాత్మని శతహస్తాంబుదఛాయ నట నృత్యమివాతతం. ఎన్ని ఉదాహరణలు తెలుపుతారో పాపం. అంటే మనకు ఆ విషయం అర్థమవ్వాలి అని ఆయన తాపత్రయం. ఇన్ని ఉదాహరణలు ఎక్కడా మనకి దొరకవు, ఒకే చోట దొరకవు. అవన్నీ ఒక చోటకి చేర్చి ఉదాహరణలుగా చెప్తున్నారు. అది గురువుకి ప్రేమ కలిగినప్పుడు, గురువుకి అనుగ్రహం కలిగినప్పుడు రహస్యాలను కూడా తెలుపుతారు అని భాగవతంలో అంటారు కదా. అలా ఇక్కడ ఆయనకి అనుగ్రహం కలిగింది మనకి తెలపాలి అని. అందువల్ల ఎన్నో ఉదాహరణలు చెప్తున్నారు పాపం. అసత్యమైన ఆకాశం తన అధిష్టానమైన చిదాత్మలో జగత్తును విస్తరింపచేస్తోంది. ఈ ఆకాశం అంటే మన చిదాకాశం, చిత్తాకాశం. ఆ చిత్తాకాశం దీన్నంతా కూడా విస్తరింపచేస్తోంది. ఆ విస్తరించి ఇదే సత్యమేమో అన్నట్టుగా కనిపిస్తోంది. అందువల్ల మనం పరమాత్మని చూడలేకపోతున్నాం. ఆ భావన నుంచి మనం బయటకు వచ్చేసాం. ఎందువల్ల అంటే దేహ భావనలో ఉన్నాం కాబట్టి అని చెప్పడం అక్కడ అభిప్రాయం. ఇది ఎలా ఉంది? దీనికి ఉదాహరణ ఏమిటి, దృష్టాంతం ఏమిటి అంటే మేఘఛాయ, మేఘపు నీడ పడినప్పుడు ఆ నీడలో ఆ నీడ, అది మేఘం నీడ, మేఘం ఎంతో ఆ నీడ అంతే. కానీ దాన్ని చూసి ఎవరో 100 చేతులతో ఒక నృత్యం చేస్తున్నాడేమో అన్నట్టుగా చూస్తారు. చూసి ఇది నిజమేమో అన్నట్టుగా పిల్లలు భ్రమిస్తారు. అలా ఉంది ఈ కథ. మనం చూస్తున్న ఈ కథ చూడాల్సింది పోయి చూడకూడనిది దాన్నే నిజమని అనుకుని చూడవలసిన దాన్ని మర్చిపోతున్నాము అని చెప్పటం అభిప్రాయం. గగనే మానసం స్పందం జగద్విద్ధి నవస్తు తత్ మిథ్యాజ్ఞాన పిశాచస్య స్పంద దర్శనమాకృతి. సర్వసమష్టి రూపమైన ఆకాశంలో కలిగిన మనస్పందనమే జగత్తు. సమష్టి మనస్సు అని చెప్పుకున్నాం. వ్యష్టి మనస్సు, సమష్టి మనస్సు అని. మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాము అంటే సమష్టి మనస్సుని ప్రార్థిస్తున్నాం. సమష్టి మనస్సు ఏం చేస్తుంది అంటే మన జీవితాన్ని మారుస్తుంది. ఆ మనస్సుకి ఆ శక్తి ఉంది. అది దాన్ని మనం ప్రార్థించినప్పుడు భగవంతుడు అంటే ఏమిటి? మనలో ఉండి మన కష్టాన్ని ఎలా పరిహారం చేస్తాడు ఆయన? ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చింది అంటే అది సర్వసమష్టి మనస్సు. ఆ సర్వసమష్టి మనస్సు మన ప్రార్థనను విని, మన ప్రార్థనకు మెచ్చి ఈ వ్యష్టి మనస్సుల కష్టాన్ని పరిహారం చేస్తుంది. అందువల్ల ఆ సర్వసమష్టి మనస్సునే మనం ప్రార్థిస్తున్నాము. మనస్పందనమే జగత్తు. ఈ స్పందనం తప్ప జగత్తు వేరేమి కాదు. ఇది వేరో పదార్థం కాదు. ఇది బాలుడు
మిథ్యాజ్ఞానంతో చూసే పిశాచం కూడా మనస్సు యొక్క వికారమే అయి ఉంది. వాడు నిజంగా నేను చూశానని అంటాడు పిల్లవాడు, కానీ అది లేదు. కానీ వాడికి ఉంది. ఎందువల్ల ఉంది అంటే అది మిథ్యాజ్ఞానం వల్ల ఉంది అని తెలుసుకో. మాయామాత్రకమే వేదం అరోధకమభిత్తివత్ ఇదం భాస్వరమాభాతం స్వప్న సందర్శనం స్థితం అపూర్వమేవా సుప్తస్య నరస్యేవోదితం విదుః. తత్వజ్ఞులు మాయాకల్పితము, ఆకారరహితము, బోధశక్తిహీనము అయిన ఈ జగత్తును మెలకువ కలవాడు చూసే అపూర్వమైన స్వప్నంలాగా చూస్తున్నాడు. మేల్కున్నవాడు కళని ఎలాగైతే అనుకుంటున్నాడో తత్వజ్ఞుడు కూడా అలాగే మేల్కున్నవాడు కళని చూసినట్టుగా చూస్తున్నాడు. ఇదే తత్వం అంటే. తత్వాన్ని ఎవరికో ఒక కళ వచ్చిందిట, ఆ కళలో వాడు అనుకున్నాట, ఇది నాకు వస్తున్న కళ, నా కళలో కనిపిస్తున్న ఈ సీతాకోకచిలుకకు వస్తున్న కళ అని భావన చేస్తే ఇది ఎవరి కళ? ఇది అది నన్ను కలగంటోందా, నేను దాన్ని కలగంటున్నానా? ఏమో అదే కలగంటూ ఉండొచ్చేమో. దాని కళలో నేను పడుకుని నేను మళ్ళీ నా కళలో దాన్ని చూస్తున్నట్టుగా అది కలగంటోందేమో. ఆలోచన చేస్తే నిజమే అనిపిస్తుంది. తెలియదు కదా ఎవరెవరిని కలగంటున్నారు అని. ఇది తత్వదృష్టి అని అంటారు. ఆ తత్వదృష్టి కలవారు ప్రపంచాన్ని ఇలా చూస్తారు, స్వప్నంలాగా చూస్తారు. అచేత చేతతి స్తంభో యాదృశం శాలభంజికాం పరమార్థ మహాస్తంభ సృష్టిం చేతతి తాదృశం. అచేతన స్తంభము. వేదంలో ఒక మాట వస్తుంది, అచేతాయశ్చ చేతన. అచేత చేతన. ఆయనకి చేతన అంటే ఇక్కడ కదలటం, స్పందనం లేకపోవటం, కానీ కదులుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఏ కదలిక లేనివాడు కదులుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. అదే ఇక్కడ అచేతన స్తంభము. తన యందు బొమ్మను కనపడే విధంగా చేసినట్టుగా సర్వాధారము, చిన్మయము, పరమార్థము అయిన ఆత్మస్తంభము కూడా ఈ సృష్టి స్ఫురించేలాగా చేస్తోంది. ఆత్మస్తంభం అన్నారు దాన్ని, మహాస్తంభ. ఆ మహాస్తంభాన్ని మనం శివపురాణంలో, లింగపురాణంలో వింటాం కదా. జ్యోతిస్తంభం ఒకటి ప్రకటమైంది అని. ఆ జ్యోతిస్తంభాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు ఎవరు? విష్ణువు, బ్రహ్మగారు. ఏ రూపంలో వెళ్ళారు? వరాహ రూపంలో, హంస రూపంలో వెళ్ళారు. ఆ జ్యోతిస్తంభానికి ఆది అంతాలు లేవు. అటువంటి మహాస్తంభం అది. ఆది అంతాలు లేవు అంటే అర్థం ఏమిటి? అది నిష్క్రియము అని అర్థం, నిరాకారము అని అర్థం, నిర్వికల్పము అని అర్థం, శుద్ధము అని అర్థం. దానికి జరామరణాలు లేవు అని అర్థం. అటువంటి ఆ స్థితిలో ఉన్న ఆ ఆత్మస్తంభము ఈ సృష్టిని స్ఫురించేలాగా చేస్తోంది. స్తంభం అది అచేతనమైన స్తంభం. ఎలాగైతే బొమ్మ కనిపిస్తోందో దాని నుంచి, అలాగే చెక్కాడు, ఆ శిల్పి చెక్కాడు కాబట్టి ఆ బొమ్మ కనిపించింది. కానీ స్తంభం అలాగే ఉంది, మహాస్తంభం అలాగే. మనం చెక్కటం అనే క్రియ మనం చేస్తున్నాం. మనం చెక్కాం కాబట్టి, అంటే భావనతో చెక్కాం కాబట్టి అది అలా కనిపిస్తోంది. కానీ స్తంభము స్తంభమే. ఇక్కడ దృష్టాంతంలో మళ్ళీ అది మాత్రమే తీసుకోవాలి మనం. స్తంభంలో ఇక్కడ మార్పు వచ్చింది, కానీ ఈ విషయంలో మాత్రం పరమాత్మలో మార్పు రాదు. ఇక్కడ మార్పు వచ్చినట్టుగా అక్కడ మార్పు వస్తుంది అని అనుకోకూడదు. ఇది మనం భావన చేశాం కాబట్టి ఆ భావన అలా మారినట్టుగా కనిపిస్తోంది. అలా కనిపించినప్పుడు అల్పమైపోతోంది. ఆ శక్తిని మనము అల్పం చేసుకుంటున్నాం. మహాశక్తిని, మహాస్తంభాన్ని అల్పస్తంభం చేస్తున్నాం. ఇది బుద్ధిమంతుడు చేసే పనా కాదా అని ఆలోచన చేసుకోవాలి. మనం చేస్తే మనం దీని నుంచి బయటపడతామని చెప్పటం అక్కడ అభిప్రాయం. యాదృశో మే నరః పార్శ్వే స్వప్నే క్షుబ్ధో మహాభటై తాదృశో బ్రహ్మణ సర్గో బుద్ధ ఏవ సుషుప్తవత్ తృణగుల్మలతాయుక్త శిశిరాంతే యథారస వాసంతః సంస్థితో భూమౌ తథా సర్గః పరే పదే. స్వప్నంలో నేను ఒక కలగంటున్నాను. నా పక్కన ఎవరో యుద్ధం చేస్తున్నారు. ఆ యోధుల వల్ల కొట్టబడిన ఒక వ్యక్తి మేలుకున్నవాడైనా కూడా అజ్ఞాన స్వభావం కలవాడైనట్టుగా నా కలలో వచ్చినవాడు. వాడు ఆ కలలో వచ్చిన, యుద్ధంలో వచ్చిన సైనికుల వల్ల తన్నులు తిని ఏడుస్తున్నాడు. వాడు కలలో కనిపించేవాడే, కానీ ఆ కలలో కనిపించేవాడు ఎలాగైతే అజ్ఞానం వల్ల అక్కడ ఏడుస్తున్నాడో, నా కలలో ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఎలా జరుగుతున్నాయని ఆలోచన చేయాలి. అక్కడ వాళ్ళు కూడా యుద్ధం చేసి అక్కడ వాళ్ళు కూడా ఏడుస్తున్నట్టుగా కనిపిస్తోంది కదా, దీనికి కారణం ఏమిటి అన్నప్పుడు మనకి జగత్తు యొక్క సత్యాసత్యాలు తెలుస్తాయి. ఈ జగత్తు
బ్రహ్మ యొక్క సృష్టి అనేది కూడా అలాగే ఉంది. ఆ కలలో ఏడ్చిన వాడు ఎంత సత్యమో ఎంత అసత్యమో అలాగే ఈ జగత్తును కూడా అర్థం చేసుకో. అలాగే బ్రహ్మలో సృష్టి ఉంది అనేది కూడా అంతే సత్యం. స్వప్నంలో వాడు ఏడ్చాడు అనేది ఎంత సత్యమో బ్రహ్మలో జగత్తు ఉంది అనేది కూడా అంతే సత్యమని తెలుసుకో. శీతాకాలం తరువాత వసంతం ప్రారంభమయ్యే సమయంలో పుష్పాది రూపంలో మారటానికి గడ్డి పరకలు లతలతో కూడిన రసము భూమిలో ఉండే విధంగా ఈ సృష్టి కూడా పరమపదంలో ప్రకాశిస్తోంది. అంతవరకు మాత్రమే చెప్పగలం. అందుకనే ఆయన్ని రసోవైసహ రసగహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి. రసమే ఈయన. ఈ జగద్రసమంతా కూడా ఆయనలో ఉంది, ఆయన నుంచే వస్తోంది. ఘృణిసూర్య ఆదిత్యో న ప్రభావాత్యక్షరం మధుక్షరంతి తద్రసం సత్యం వై తద్రసమాపహ జ్యోతిరస అమృతం భూర్భువస్సువరం అని చెప్పారు కదా. సత్యం వై తద్రస, ఆ పరమాత్మ రసం ఆత్మరసం ఏదైతే ఉందో అది సత్యమైనది అని ఆయనలో ఈ జగత్తంతా కూడా ఎలాగైతే భూమిలో రసస్వరూపంగా ఉండి వసంతము రాగానే చిగురిస్తుందో, వసంతం రాగానే ఎలాగైతే మళ్ళీ అవన్నీ మొలకెత్తుతాయో అలాగే ఆ ఆత్మయందు ఈ జగత్తంతా కూడా రసస్వరూపంగా ఉంది. అందువల్ల అది వస్తోంది అంతే. ఈ జగత్తు సత్యమే అన్నట్టుగా మనస్సుకు తోచినా కూడా స్వప్నమే అయి ఉంది. ఇది స్వప్న రూపంగా ఉంది కానీ సత్యంగా లేదు అని చెప్పడం అభిప్రాయం. రసరూపంగా ఉంది అంటే స్వప్న రూపంగా ఉంది, సత్యంగా లేదు అని చెప్పటం. యథా ద్రవత్వం కనకే స్థితమంతరనున్మిషత్ తథా స్థితః పరే సర్గే ఆత్మవర్గాదణావణౌ సన్నివేశో యథాంగానాం అంగినోనన్య ఆత్మనః జగదేవమనంగస్య స్వాత్మనో బ్రహ్మణస్తథా. బంగారంలో ద్రవత్వం ఇమిడి ఉన్నట్టుగా సూక్ష్మమైన పరమ చైతన్యంలో ఈ ప్రపంచమంతా కూడా అణగి ఉంది. బంగారంలోనే ముందే ఆభరణాలు ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఆభరణం తీసాం. ఇది బంగారు ఆభరణం అంటున్నాం అంటే అర్థం ఏమిటి? ఇది బంగారం అని అర్థం. ఆ బంగారు ఆభరణంలో బంగారం లేకపోతే ఎవడు కొనడు, కొన్నా దానికి ఆ విలువ ఉండదు. ఇది బంగారు ఆభరణం అని ప్రత్యేకంగా చెప్తున్నారంటే కారణం ఏమిటి? అది బంగారం అని, బంగారం కన్నా అన్యమైనది కాదు అని. ఈ ప్రపంచమంతా కూడా అలాగే నా బ్రహ్మలో ఉంది. అంగ సమూహం ఆత్మ కంటే వేరు కాని విధంగా ఈ జగత్తు బ్రహ్మ కంటే వేరు కాదు. రెండు విధాలుగాను చెప్తారు అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఈ జగత్తునే బ్రహ్మ అని అనుకో, లేదా బ్రహ్మే సత్యమని అనుకో. వీటిలో ఏది శ్రేష్టమైనది అంటే బ్రహ్మ సత్యం అనుకోవటం శ్రేష్టం. ఎందుకంటే ఈ జగత్తే బ్రహ్మ అంటే ప్రతి వస్తువులోనూ బ్రహ్మను చూడాల్సి వస్తుంది. ఆ స్థితి ఆ శక్తి కష్టం కాబట్టి అందువల్ల పదార్థాలని తగ్గించుకుంటే కూడా మంచిదే. విపరీతమైన పదార్థాలని పెంచేసుకుంటే మనం అన్ని పదార్థాలను చూడలేం కాబట్టి అవసరమైన పదార్థాలు మాత్రం నీ దగ్గర పెట్టుకో అని అంటారు. అందుకే మనం పుస్తకానికి దండం పెడతాం, కూర్చునే ముందు ఆసనానికి దండం పెడతాం. ఇది జగత్తులో పరమాత్మని చూడటం. ప్రతి దాంట్లోనూ పరమాత్మని చూస్తాం. అంటే ఏమిటి, రాయిలో ఉన్నాడా పరమాత్మ? రాయిలో ఏమిటి, లోష్టంలో కూడా ఉన్నాడు పరమాత్మ అని చెప్పేది సంప్రదాయం మనది. ఆయన లేనిది ఎక్కడ? ఇదే కదా ఆ రుద్రాధ్యాయంలో చెప్పింది, విశ్వరూపం. విశ్వరూపంగానైనా చూడు అంటే జగత్తుని పరమాత్మగా అయినా చూడు, లేదా పరమాత్మ ఒకటే సత్యము అనే దృష్టితో అయినా చూడు. ఇది ముందు ఈ విధానంగా చూస్తే, జగత్తంతా కూడా బ్రహ్మమయమని చూస్తే అప్పుడు రాయికి పూజ, నదికి పూజ, సముద్రానికి పూజ, ఆకాశానికి పూజ, పంచభూతాలకి పూజ. అందువల్ల హిందూ సంప్రదాయం అనేది చాలా అద్భుతమైనది. ఇది ఎవరో నాశనం చేసేస్తారని భయపడాల్సిన పని లేదు, కానీ రక్షించుకోవాలి, మన డ్యూటీ అది. ఇది పంచభూతాత్మకమైన ఒక సనాతన సంప్రదాయం. పంచభూతాలు పోయినప్పుడు అది ఇప్పుడు పోతుంది. మరి పంచభూతాలు ఎప్పుడు పోతాయి? పూర్ణ జ్ఞానం కలిగినప్పుడే. అందువల్ల ఈ సంప్రదాయాన్ని, సనాతన సంప్రదాయం తీయగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. మన పూజా విధానం అంతా చూస్తే పంచభూతాత్మకంగా ఉంది. మనం చేసే అర్చన క్రమం అంతా కూడా పంచభూతాత్మకంగా ఉంది. పంచభూతాలని కాదనగలిగిన వాడెవడు ప్రపంచంలో? వీటిని కాదని వేరే ఏదైనా ఉందా? ఉన్నదంతా జగత్తంతా పంచభూతాత్మకమే. ఈ పంచభూతాలే ఆయన నుంచి వచ్చినప్పుడు ఆ పరమాత్మనే దర్శించు అని చెప్పటం. ఈ జీవాత్మ కూడా బ్రహ్మము నుండి వేరే కాదు. కానీ ఒకటే అర్థం చేసుకోవాలి, పరమాత్మ నిరవయవం. ఈ జీవాత్మ ఈ దేహాన్ని ధరించి సావయవంగా అంగీలాగా కనిపిస్తున్నాడు. అంగాలు ఉన్నాయి కానీ ఆయన నిరంగి, ఆయన నిరవయవ, నిర్వికార.
ఏ వికారాలు లేనివాడు. అవయవాలు ఉన్నాయి ఆయనకి అంటే ఒక రూపాన్ని చెప్తే అది అల్పమైపోతుంది, కానీ వేదాలు అలా చెప్పటం లేదు, నిరాకార అని చెప్తున్నాయి. అందుకనే ఆ బ్రహ్మని అలా వర్ణించి చెప్పారు. యాదృగేక నరః స్వప్నే యుద్ధమన్యం నరం ప్రతి తాదృశం సదసద్రూపం స్వాత్మేదం వ్యోమగం జగత్. ఒకడు యుద్ధం చేస్తున్నట్టుగా కలగంటున్నప్పుడు అప్పటికప్పుడు అతడికి ఆ విషయం సత్యంగా తోచినా కూడా ఇతరులకు అది మిథ్యగా కనిపిస్తుంది. బయట నుంచి చూసేవారికి ఇవేవి తెలియదు, ఒకడు పడుకున్నాడు అని తెలుసు అంతే. వాడు ఏదో పడుకుని భయంతో అటు ఇటు ఆడుతూ ఉంటే ఏదో కల వచ్చింది అని తెలుసు అంతే. అలాగే ఈ ప్రపంచం కూడా మాయిక దృష్టికి జగత్తు సత్యమైనట్టుగా, విశుద్ధ దృష్టికి అసత్యమైనట్టుగా కనిపిస్తుంది. ఆ విశుద్ధ దృష్టిని మనం పెంచుకోవాలి, అప్పుడు మనకి ఆ ఆనందం అనేది సిద్ధిస్తుంది. మహాకల్పాంత సర్గాదౌ చిత్ స్వభావమిదం జగత్ కారణత్వం మితః పశ్చాత్ అసదేతి నవాస్తవం. సృష్టి కాలంలో ప్రళయ సమయంలో కూడా ఇది పరమాత్మలోనే సదసద్రూపంలో ఉంది. వేదంలో ఒక మాట వినిపిస్తుంది, అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత. ఇది ప్రపంచంలో ప్రారంభంలో అసత్తుగా ఉంది, అక్కడి నుంచి సత్తు పుట్టింది అని. ఇది ఎక్కడైనా ఉందా అండి న్యాయం? ఇది అసత్యం నుంచి సత్యం పుడుతుందా? సత్యం నుంచి అసత్యం పుట్టనే పుట్టదు, అది వేరే విషయం. అసత్యం నుంచి సత్యం ఎక్కడైనా పుడుతుందా అండి? నాయనా నువ్వు ఎలా వచ్చావు అంటే తాతగారు ఏదో వంశం చెప్తాడు. లేదండి ఆకాశం నుంచి అట్లా ఊడిపడ్డాను అని ప్రపంచంలో ఎవరు అసత్యం నుంచి సత్యం పుట్టేట్టుగా ఎక్కడ కనిపించట్లేదు మనకి. మరి వేదం ఏమిటి ఇట్లా అంటుంది అంటే ప్రళయకాలంలో అసత్తుగా ఉంది అంటే వ్యవహార దృష్ట్యా అసత్తుగా ఉంది, కనిపించకుండా ఉంది. తర్వాత తతోవై సదజాయత. ఇప్పుడు నువ్వేదైతే సత్యం అని అనుకుంటున్నావో ఈ జగత్తంతా కూడా ఆ స్థితి నుంచే పుట్టింది. నువ్వు అది అసత్యం అనుకున్నావు, నీకు ఇది ఒకటే సత్యం, ఈ కనిపించేది ఒకటే నీకు సత్యం, వేరే ఏవి తెలియవు కాబట్టి అప్పుడు అసత్యం అని అనుకున్నావు, దాని నుంచి ఈ జగత్తు పుట్టింది అని చెప్పటం అభిప్రాయం అక్కడ. అలాగే ఈ జగత్తంతా కూడా పరమాత్మలో సృష్టి సమయంలో సద్రూపంలో ఉంది, ప్రళయకాలంలో అసద్రూపంలో ఉంది. అసత్ అంటే లేకుండా ఉంది అని అర్థం. అంత ఇదంతా పోయి ఆ పరమాత్మలో కలిసిపోయి అసత్య రూపంగా ఉంది. సదసద్రూపంలో పరమాత్మలోనే ఉంది కాబట్టి పరమాత్మయే సత్యము అని మనకి తెలుస్తోంది, తెలుసుకోవాలి. ముక్తేస్మిన్ బ్రహ్మణి యది బ్రహ్మాన్యః స్మృతిజో భవేత్ తత్స్మృతి జ్ఞప్తిజే సర్గే స్థితైవ జ్ఞప్తి మాత్రత. ఒకానొక హిరణ్యగర్భుడి యందు ఆదిజీవుడు చతుర్ముఖ బ్రహ్మ, ఆయనలో ఆ సృష్టికర్త మరొక హిరణ్యగర్భుడి సత్త కల్పించబడినా కూడా ఈ జగత్తు స్మృతి జ్ఞప్తుల నుండి కలుగుతూ ఉండటం వల్ల సంస్కార రూపకమైన సత్తనే గ్రహిస్తోంది, దీనికి వాస్తవమైన సత్త లేదు. ఈ విషయాన్ని పూర్వమే మనం చాలా దీర్ఘంగా చెప్పుకున్నాం, వివరణ కూడా చెప్పుకున్నాం. హిరణ్యగర్భుడు ఒక చతుర్ముఖ బ్రహ్మ, ఆయనకి కల్పాంతంలో ముక్తి వచ్చింది, ఆయన పరబ్రహ్మలో కలిసిపోయాడు. ఏమైంది అప్పుడు అంటే ఇంకొక ఆయన వచ్చి బ్రహ్మ అయ్యాడు. ఈయన కొత్తగా వచ్చిన ఆయన కొత్త సృష్టి చేస్తాడా లేదా పాత సృష్టిని గుర్తు చేసుకుని సృష్టి చేస్తాడా అనేది ప్రశ్న. కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు, CEO గారు కొత్తగా ఏదైనా ఇంట్రొడ్యూస్ చేస్తారా లేకపోతే పాతవే చేస్తారా? రెండు. పాతది బాగుంటే దాన్ని గ్రహిస్తాడు, లేదా కొత్తవి ఏమైనా బాగున్నాయంటే దాన్ని కూడా చేస్తాడు, రెండు చేస్తాడు. అది ఉండాలండి ఇది ఉండాలి అని కూడా మనకు ప్రపంచంలో అనుభవం ఉంది. అలా కాకుండా కొంతమంది అదే పాతదేం లేదు వద్దు అసలు కొత్తగానే చేద్దాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కూడా జగత్ సృష్టి జరగచ్చు, ఏది అని ఎలా చెప్తాం? మొత్తానికి ఇదంతా కూడా స్మృతి వల్ల ఆయన గుర్తు చేసుకుని పాతలాగానే చేశాడు అంటే స్మృతి, ఒక సంస్కారం, అనుభవం. పూర్వంలో ఇలా చేశారు ఇప్పుడు అలాగే చేస్తాను అని. ఇలా కాదు, ఆ హిరణ్యగర్భుడు ఆయన అలాగే ఉన్నాడు, ఆయనలోనే ఒక కొత్త హిరణ్యగర్భుడు, కొత్త బ్రహ్మగారు కల్పించబడ్డాడు. ఆయన అనుకున్నాడు నేను రిటైర్మెంట్ అవుతాను, నాలో ఇంకొక బ్రహ్మ వస్తాడు అని ఆయన అనుకున్నాడు. ఆయనలో ఇంకొక బ్రహ్మ కల్పించబడ్డాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన మళ్ళీ సృష్టి చేస్తాడు. వేద జ్ఞానాన్ని తీసుకుని ఆ వేదాల సహాయంతో పూర్వం ఎలాగైతే సృష్టి చేశారో మళ్ళీ ధాతాయథ పూర్వమకల్పయత్. ధాత ఎలాగైతే బ్రహ్మ ఎలాగైతే పూర్వం అకల్పయత్ కల్పించాడో ఈ జగత్తునంతా కూడా ఈ కొత్తగా వచ్చిన బ్రహ్మగారు కూడా ప్రపంచాన్ని మళ్ళీ అట్లాగే కల్పిస్తారు అని కదా. ఆయనలో కల్పించబడిన ఇంకొక కొత్త బ్రహ్మగారు ఆయన ఏం చేశాడు అంటే ఆయన మళ్ళీ సృష్టి చేశాడు. మొత్తానికి ఇదంతా స్మృతి జ్ఞానమే కదా.
పూర్వంది స్మరించుకోవటమే కదా. మరి పూర్వందే అసత్యమైనప్పుడు అసత్యాన్ని స్మరిస్తే కొత్తదేమైంది, ఇది కూడా అసత్యమైంది అని ఆ విషయాన్ని అలా శాస్త్రదృష్ట్యా కొట్టిపడేశారు. అది మనం తెలుసుకోవాలి. దీనికి వాస్తవమైన సత్త లేదు, ఇది స్మృతి జ్ఞానం కాబట్టి. అదో సంస్కారం అయినంత మాత్రాన అది సత్యం కావాలి అని ఎక్కడ రాసిపెట్టలేదు కదా. అసత్యాన్ని కూడా సంస్కారం చేసుకుంటారు చాలామంది. అసత్యమే సంస్కారం అయిపోతుంది. సత్యమే సంస్కారం అయితే పర్వాలేదు, అసత్యమే సంస్కారం అయిపోతే అది ఎట్లా సత్యం అవుతుంది? సంస్కారమైనంత మాత్రాన. అందువల్ల అలా అనేందుకు వీల్లేదు. ఇప్పటి చతుర్ముఖుడు ఈయన, ఈ బ్రహ్మగారు ముక్తుడు అయిన తరువాత ఇంకొక చతుర్ముఖుడు స్మృతి మాత్రంతో వస్తాడు, ఆయన స్మరణ మాత్రంతో వస్తాడు అని చెప్పబడింది. ఆయన స్మృతి వల్లే మళ్ళీ జగత్తు కలలాగా వస్తుంది. ఆయనకు మళ్ళీ సృష్టి చేస్తున్నాడంటే ఆయన మళ్ళీ కలగంటున్నాడు. ఆయన నిద్రపోతాడు, ఆయన కలగంటాడు. ఆయన కలలో ఇదంతా మనమంతా జరుగుతూ ఉన్నాం. ఈ జగత్తు ఏమిటి జరుగుతోంది? ఆయన కలలో జరుగుతోంది. మనమంతా ఎవరము? ఆయన కలలో ఉన్నవారు. ఆయనకే కళ వచ్చింది కాబట్టి ఆయన ఎవరు? ఆయనే సృష్టికర్త. నా కళకి నేనే కదా సృష్టికర్తని, వేరెవరో కాదు కదా. మన కళకి మనమే సృష్టికర్తలం. అలాగే ఆయన కళ అయిన ఈ జగత్తు కాబట్టి దీనికి ఆయనే సృష్టికర్త. అందువల్ల బ్రహ్మని సృష్టికర్త అని పిలుస్తారు. ఆయన ఈ కళని కాపాడేవాడైతే ఆయనకి విష్ణువు అని పేరు. ఈ కళని ఆయనలో కలిపేసుకునేవాడైతే ఆయనకి శివుడు అని పేరు. ఇది పురాణాలు మనకు అర్థం చేయించడం కోసం వచ్చాయి. వేదంలో ఉన్న విషయాన్ని బాగా పెంచి చాలా విపులంగా సులభంగా అర్థమయ్యే విధంగా. కానీ మనమేం చేస్తున్నాము? కథల దగ్గర ఆగిపోతున్నాం. కథలే ప్రధానం అనుకుని తత్వ విషయాన్ని మర్చిపోతున్నాం. అందువల్ల కథలే మిగిలిపోతున్నాయి అంతే. కథలో అంతరార్థం రహస్యం లేకుండా పోతుంది. అంటే ఆ పొరపాటు చేయకూడదు అని వశిష్ఠుల వారు చెప్పగా రాముడికి ఒక ప్రశ్న కలిగింది. ఏమిటది ప్రశ్న అంటే, పౌరాణాం మంత్రి ముఖ్యానాం విదూరథ కులక్రమ సమమేవ కథం తత్ర సర్వేషాం ప్రతిభాసిత. మీరు చెప్పింది చాలా బాగుంది, కానీ బ్రహ్మాండంలో ఉన్నవారికి లాగా ఒకే నగరంలో ఉన్నవారికి కూడా వేరే వేరేగా వాసనలు ఉండటం వల్ల వేరే వేరే బ్రహ్మాండాలు, వేరే వేరే వాసనలు. మీరే అన్నారు కదా, అది ఆ బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండంలో ఉన్నవాడికి మన 100 సంవత్సరాలు ఒక క్షణం. ఆ పైన బ్రహ్మాండంలో ఉన్నవాడికి వీడి 100 సంవత్సరాలు ఒక క్షణం. ఇలా ఇలా బ్రహ్మాండానికి సంస్కారాలు, దేశకాలాలు అన్నీ మారిపోతున్నాయి కదా. అలాగే ఒకే నగరంలో ఉన్నవాడికి కూడా వేరే వేరే వాసనలు ఉన్నాయి. అందరం చూడట్లేదా? ఎవరి వాసనలు వాళ్ళవి, ఎవరి కథ వారిది, ఎవరి గోల వారిది. ప్రపంచంలో ఇదే కదా జరుగుతోంది అని ఎన్నోసార్లు స్వామిజీ అన్నట్టుగా ఇక్కడ ఆ వాసనలు ఉండటం వల్ల స్వప్నంలో లాగా జగత్తులో కూడా వంశక్రమం వేరే వేరేగా ఎందుకు కనిపించలేదు, అందరికీ ఒకే విధంగా ఎందుకు కనిపించింది అని శ్రీరాముడి ప్రశ్న. అందరూ ఒకటే అని ఎలా భావించారు? అక్కడ పద్మరాజు గారు అయ్యారు, విదూరథుడయ్యాడు. వశిష్ఠుల ముందు పద్మరాజు, విదూరథుడు. ఈ వంశక్రమం ఒకే రకంగా అందరికీ ఎలా కనిపించింది? మీరన్నారు అక్కడ 8 రోజులే జరిగాయి, అది ఇక్కడ 1 మాసం అయింది, 1 నెల అయింది, అది తర్వాత కొన్ని సంవత్సరాలు అయింది. ఇదంతా అందరికీ ఒకే విధంగా ఎలా కనిపించింది? ఆ జీవుడి విషయంలో సత్యమైంది సరే, ఇది అందరికీ ఎలా సత్యంగా తోచింది అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం తెలపండి అని అంటూ శ్రీరాముడి ప్రశ్న. విదూరథ వంశ పరంపర మంత్రులకు, పౌరులకు ఒకే విధంగా ఎలా కనిపించింది? పద్మరాజే విదూరథుడు, ఆ విదూరథుడే పద్మరాజు అయితే మంత్రులు, పౌరులు అందరికీ కూడా ఈ వంశక్రమం ఒకే రకంగా కనిపించడానికి కారణం ఏమిటి? ఆయనకి తెలిస్తే పర్వాలేదు, కానీ దీని అందరూ అలాగే ఎలా అనుభవించారు, ఇది ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న. మనం అలాగే అనుకుంటాం, ఇది ఒకే వంశంలో పుట్టిన వారికి ఒకే అనుభవం అందరికీ. మనకందరికీ ఇదేంట్రా ఇది మేక, అందరికీ మేకలాగానే కనిపించింది. ఎందుకు కనిపించింది? అందరూ మేక అంటున్నారు దీన్ని. ఎవరు దీనికి మేక అని పేరు పెట్టారు? ఎవరు దీనికి మామిడి పండు అని పేరు పెట్టారు? ఎవరు ముందు దీన్ని మామిడి పండు అని పిలిచారు? ఎవరు దీన్ని ముందు మేక అని పిలిచారు? ప్రపంచం అంతా ఒప్పుకుంటోంది ఇది మేక, ఇది మేక, ఇది మేక. ఎవరు మేకను చూపించి ఎద్దు అనటం లేదు. ఇది ఎట్లా సాధ్యమైంది అనే ప్రశ్న వస్తుంది. ఎవరు ప్రారంభించారు, ఎవరు ప్రచారం చేశారు ఇది? అదే సమాన సంస్కారము అంటే. ఎలా? అయితే ఇప్పుడు ఎవరో ఒకడు కొత్తగా వచ్చి మేకను చూపించి లేదు ఇది ఎద్దు అన్నాడు అనుకోండి, ఏమంటాం మనం? వీడిని తీసుకెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చేర్చండి అని. అందరికీ మెజారిటీ, అప్పుడు మెజారిటీ చూస్తారు. ఇది ఎలా సాధ్యమైంది? ఒకసారి ఆలోచన చేయాలి మనం. అది శ్రీరాముడి ప్రశ్న. అప్పుడు వశిష్ఠుల వారు దానికి సమాధానం చెప్తారు.
చితస్సమనువర్తంతే ముఖ్యాయా సర్వసంవిద యథా విపులవాత్యాయా సామాన్యా వాతలేఖికా. సామాన్యమైన వాయులేఖ, ఒక పెద్ద గాలి, తుఫాను గాలి వస్తోంది, హోరు గాలి వస్తోంది. ఆ విశాలమైన వాయువును అనుసరించి చిన్న గాలి వెళ్తుంది. మనం ఏదో ఒక చిన్న ఫ్యాన్ గాలి వదిలామనుకోండి మన ఇంటి నుంచి, ఏమవుతుంది? ఈ గాలి ఆ పెద్ద గాలిలో కలిసి కొట్టుకుపోతుంది. లేదా ఈ చిన్న గాలి ఏమైనా ఆ పెద్ద గాలిని ఆపుతుందా? లేదా దానిలోకి ఏమైనా కలుపుకుంటుందా? లేదు. ఆ పెద్ద గాలిలో చిన్న గాలి కలిసిపోతుంది. ఇది అందరికీ ఉన్న అనుభవం. చిన్న అగ్ని పోయి పెద్ద అగ్నిలో కలిసినట్టుగా, ఇలాగే ప్రతిదీ కూడా ఒక స్పూన్ నీళ్లు పోస్తే సముద్రంలో కలిసిపోయినట్టుగా, ఇలాగే జ్ఞానం అంతా కూడా ఆ ముఖ్య చిత్తాన్ని అనుసరించి ఉంటుంది. ప్రధాన జీవుల అనుభవాన్నే, జ్ఞానాన్నే ఇతర జీవుల జ్ఞానం, అనుభవం అనుసరిస్తుంది. ఇది ప్రధాన జీవుడు అని ఇక్కడ స్వామిజీ వారు ఎన్నోసార్లు అంటూ ఉంటారు. చాలామంది భక్తులు వచ్చి ఆనందంగా సంతోషంగా ఉంటారు. కొంతమంది ఎలా వచ్చాం మనం ఇక్కడికి? వచ్చాము సరే, ఎలా పట్టుకున్నాము? స్వామిజీ వారు ఎలా చిక్కారు మనకి? కొన్నిసార్లు వదిలేసిపోవాలి అని కూడా అనుకుంటారట. చాలే, ఏమిటి ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉన్నాం మనం ఆధ్యాత్మికమని. అందరూ బంధువులందరూ అవి ఇవి తిరుగుతూ ఉంటే వ్యవహారంలో అవి ఇవి చేసుకుని సామాన్యంగా మనమేమిటి ఇలా తిరుగుతున్నామని కొంతమంది అనుకుంటారట. అనుకుని కొంతమంది వదిలేసి దూరంగా పోతారు. పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఏదో ఒక అయస్కాంతం, ఏదో ఒక ఆకర్షణ, పోలేక ఉండలేక కొంతమంది బాధపడుతున్నారు. బాధ కాదు, అది ఒక సంతోషం. మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఉన్నవాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇది ఎలా సాధ్యమైంది అంటే ఇది ప్రధాన జీవుడు, ఆ సద్గురువు యొక్క సంకల్పం. ఆయన సంకల్పంలో ఏమనుకున్నారు? వీళ్ళందరూ ఇలా నాతో ఉండాలి, వీళ్ళందరూ నా చేత ఉద్ధరింపబడాలి, వీళ్ళ ఉద్ధారం కోసమే నేను వచ్చాను. అది ప్రధాన జీవుడి సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగా మనం వదిలేసి పోవాలన్నా కూడా పోలేం. ఎందుకు? అది అక్కడ సంకల్పం, ప్రధాన సంకల్పం అక్కడ అయింది కాబట్టి. చాలా దూరం పోయాను అనుకుని వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. ఇది ఒక మహా ఏనుగు, పెద్ద గజం. అది దానికి చాలా ఏం చేస్తారట ప్రారంభంలో అంటే పెద్ద తాడు కడతారు. అంటే దానికి అనిపించాలి నేను పారిపోతున్నాను అనిపించాలి. పారిపోయి ఎప్పటి వరకు పారిపోతుంది? ఆ పెద్ద తాడు అయ్యేంత వరకు పారిపోతుంది. అది ఎక్కడైతే ఆగిపోయిందో, ఎక్కడైతే అయిపోయిందో అది అక్కడ ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ ఏం చేస్తుంది? ఆహారం కోసం మళ్ళీ వెనక్కి వస్తుంది. అలాగే సంకల్పం, మహాత్ముల సంకల్పము ఆ తాడులాగా. కొన్నిసార్లు దాని నుంచి బయటికి వెళ్తామని అనిపిస్తుంది, కానీ వెళ్ళలేము, మళ్ళీ అక్కడికి వస్తాం. ఇది ప్రధాన జీవుడి సంకల్పం. ఏ సంకల్పం బలంగా ఉందో, నీ సంకల్పమే బలంగా ఉంటే నీదే నెరవేరుతుంది. ఆ సంకల్పం బలంగా ఉంటే అదే నెరవేరుతుంది. అందువల్ల సంకల్పాన్ని బాగా దృఢంగా చేసుకో. అందువల్ల ఏ రోగాలు, రుజినాలు, కష్టాలు వచ్చినప్పుడు మనం సంకల్పం చేసి అర్చన చేస్తాం. అదో ఫలానా సంకల్పం, ఈ రోగ నివారణ కోసం, దీని పరిహారం కోసం. సంకల్పం లేనిదే ఏ క్రియ చేయకూడదు, ఫలం రాదు. ఎందుకని అంటే ఆ సంకల్పం మీద భావన చేయాలి. చెప్తారే మీరు మమ అనుకుని వదిలేస్తారంతే. మామో కూడా తెలియదు ఈ కాలంలో చాలామంది. ఎందుకు మామగారిని ఎందుకు గుర్తు చేస్తున్నారనే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ చెప్పాలి, చేయించే వాళ్ళు చెప్పాలి. సంకల్పం అంటే ఇది. మీరు మనస్సులో అనుకోండి. మీరు గోత్రాలు, నక్షత్రాలు ఇవన్నీ చెప్తున్నారు, ఇంటి వాళ్ళ పేర్లు ఇవన్నీ చెప్తున్నారు. వాటితో పాటుగా మనం ఎవరిని ఆరాధిస్తున్నాము, ఎందుకు ఆరాధిస్తున్నాము, ఆ శక్తి ఏమిటి, దీన్ని భావన చేయండి. ఇది సంకల్పము. ఆ మహాశక్తి ఈ రోగాన్ని, నా కష్టాన్ని పరిహారం చేయాలి మనస్సులో బలంగా ప్రార్థిస్తాం కదా, పోగొడుతుంది అని బలంగా నమ్ముతాం కదా. ఇది సంకల్పం. ఇది లేకపోతే ఫలం అందుకోలేం మనం. వస్తుంది, ఆ సత్కర్మ చేసిన ఫలం వస్తుంది, కానీ సంకల్ప దార్ఢ్యం లేదు కాబట్టి, సంకల్పం బలంగా లేదు కాబట్టి నిదానంగా వస్తుంది, లేదా కొద్దిగానే ఫలం వస్తుంది. ఆ కర్మకి ఎంత ఫలమో అంతే వస్తుంది. సంకల్పం ప్రధానం. సంకల్పం లేకపోతే అది ఫలాన్ని ఇవ్వదు మనకి. అందువల్ల ఇది ఆధ్యాత్మిక విషయంలో కాదు నేను చెప్పేది. ఆధ్యాత్మికంలో సంకల్ప వికల్పాలు రెండు వద్దు. కానీ లౌకికంగా మనం చూసినప్పుడు దేవత ఆరాధనలో కానీ, ప్రార్థనలో కానీ సంకల్పం. అలాగే ఇక్కడ ఆ ప్రధాన జీవుడి సంకల్పం అలా ఉంది కాబట్టి, ఆ విదూరథ జీవుడి సంకల్పం అలా ఉంది కాబట్టి, అది బలమైంది కాబట్టి ఆయన అలా అనుకున్నాడు. నా క్రమాన్ని, నా వంశక్రమాన్ని వీళ్ళు ఇలా చూడాలి అని. అందుకనే తక్కిన వాళ్ళందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. ఆ రాజుగారిని అనుసరించే వాళ్ళందరూ కూడా వారి వారి
వంశక్రమాన్ని భావిస్తున్నారు. అందువల్ల ప్రధాన జీవుల జ్ఞానం అనుభవం అది ఇతర జీవులు అంటే అల్పజీవుల జ్ఞానానికి అనుభవానికి కారణమై ఉంటుంది. అల్పజీవుల జ్ఞానం అనుభవం దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక ఆ విదూరథుడి వంశక్రమాన్ని వాళ్ళు అలాగే చూశారు అని చెప్పి తరువాత ఇంకా కొన్ని విషయాల్ని వశిష్ఠుల వారి ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్తారు. వాటన్నిటిని కూడా మనం రేపు చెప్పుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.